ఈ తెల్లగా ఉంది చూసారా, ఇది హిప్ జాయింట్. ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఇది కంప్లీట్గా స్ట్రక్ అయిపోతుంది. అంటే ఈ హిప్ మడచలేరు, తిప్పలేరు, నడకలో కూడా ఇబ్బంది వస్తుంది, హిప్ జాయింట్లో పెయిన్ వస్తుంది అనమాట. సో ఇది ఈ పేషెంట్కి రైట్ సైడ్న ఉన్న హిప్ జాయింట్. ఈ రైట్ సైడ్లో కూడా ఏవియన్ ఉంది, కానీ రైట్ సైడ్లో అంత ఎక్కువ లేదు. ఇది గ్రేడ్ 1లో ఉంది. గ్రేడ్ 1లో ఉంది కాబట్టి ఈ బోన్కి మధ్యలో జాయింట్ ఉంది, కనపడుతుంది తెల్లగా, ఇది జాయింట్ ఇది. సో ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఈ హెడ్ కూడా పర్వాలేదు, అంటే దీనికి కూడా ఏవియన్ వచ్చింది కానీ అంత డ్యామేజ్ కాలేదు కాబట్టి ఇది ఈ రైట్ సైడ్ అంత పెయిన్ లేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈయనకి చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను ఈ మిషన్లోనే. ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదా, లెఫ్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లెఫ్ట్ చూసారా, ఈ హెడ్ చూసారా, ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు దానికి, దీనికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయింది. అంటే ఇది డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఈ బోన్కి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ తెల్లగా ఉంది, ఇక్కడ లేదు చూసారా, ఇక్కడ స్పేస్ పోయి 2 బోన్స్ దగ్గర అతుక్కున్నాయి, సో కదలట్లేదు. సో మనము ఇప్పుడు ప్లాస్మా థెరపీ ద్వారా ఈ జాయింట్లో గల గుజ్జును కానీ పెంచామనుకోండి, పెంచితే ఇప్పుడు ఆ స్పేస్ ఫామ్ అయ్యి మళ్ళీ ఫ్రీ అవుతుంది అనమాట. సో మామూలుగా ఆపరేషన్ ఏం చేస్తారు, ఇదంతా తీసేస్తారు, అబ్బో ఇదంతా తీస్తారు, ఇది అవసరం లేదు. ఇప్పుడు